తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీలో నడుస్తోంది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ హస్తినిలో మీటింగ్ పెట్టాయి. చేరికల కోసం బీజేపీ యాక్షన్ కోసం కాంగ్రెస్ కసరత్తులు నూరుతున్నాయి. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఏపీ టీఎస్ నగర వార్తల్లో ఇప్పుడు చూద్దాం. బీజేపీలోకి చేరికలపై ఢిల్లీలో సుదీర్ఘంగా చర్చలు సాగాయి. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్తో రాష్ట్ర బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈటెల, డీకే అరుణ పలు అంశాలపై చర్చించారు. ఎల్లుండి అమిత్ షా, నడ్డాతో ఈటెల, డీకే అరుణ భేటీ అవుతారు. రాజగోపాల్ రెడ్డి చేరిక, మునుగోడు ఉప ఎన్నికపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. బీజేపీ ఆకర్ష్తో తెలంగాణ కాంగ్రెస్ అలర్ట్ అయింది. కాంగ్రెస్ నేతలు హుటాహుటిన ఢిల్లీ బాట పట్టారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 దాకా వేచి చూశారు. కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమయ్యారు. పార్టీలో చేరికలు, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తుందన్నారు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. రాజకీయ కక్షతోనే తెలంగాణకు ఐటీఐఆర్ను రద్దు చేసిందని ఆరోపించారు. ఐటీలో బీజేపీ పాలిత బెంగళూరుకి హైదరాబాద్ పోటీగా మారుతుందనే అక్కస్తోనే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని రద్దు చేసిందని మండిపడ్డారు రంజిత్ రెడ్డి. తెలంగాణ యువతో నోట్లో కేంద్రం మట్టి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రంజిత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉన్నట్లే బీసీలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్. రిజర్వేషన్స్ ని 50% పరిమితం చేయడం కరెక్ట్ కాదని, న్యాయ వ్యవస్థల్లోనూ బీసీలకు రిజర్వేషన్స్ ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఉన్న క్రిమిలేయర్ ని 20 లక్షలకు పెంచాలన్నారు సంజీవ్ కుమార్. కర్నూలుకు ఖచ్చితంగా హైకోర్టు వస్తుందన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. ఆ లోపు నల్సార్ స్థాయిలో కర్నూలులోనే నేషనల్ లా యూనివర్సిటీని కర్నూలులో నిర్మిస్తామన్నారు. 400 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేస్తామన్నారు. 30 కోట్లతో డోన్ రైల్వే నిర్మాణం చేపడతామని మంత్రి బుగ్గన వివరించారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తాకింది. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెంలో ఎస్సీ కాలనీలో గడప గడపకు వెళ్లారు అంబటి రాంబాబు. సంక్షేమ పథకాలు రావటం లేదని కొందరు మహిళలు మంత్రిని ప్రశ్నించారు. పింఛన్స్ రావటం లేదని, ధరలు పెరిగాయని నిలదీసే ప్రయత్నం చేశారు. మంత్రి అంబటి వారిపై అసహనం వ్యక్తం చేశారు. స్థానికులు ఇంకా గట్టిగా మాట్లాడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి అంబటి, వైసీపీ నేతలు. ఏపీలో జరిగేది స్కూళ్ల విలీనం కాదని, క్లాసుల విలీనమని స్పష్టం చేశారు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్. 3-4 తరగతులను హైస్కూల్లో కలుపుతామని, ప్రాథమిక పాఠశాలలను ఎక్కడా మూసివేయటం లేదని చెప్పారు. ఎంతో అధ్యయనం, సర్వేలు చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనివల్ల పిల్లల్లో విద్యా ప్రమాణాలు మరింత పెరుగుతాయన్నారు. బియ్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని పార్లమెంట్లో టీఆర్ఎస్ తప్పుపట్టింది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి 0.5% తగ్గితే భారత్లో మాత్రం 100% పెరిగిందని ప్రభుత్వం చెబుతోందని టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామ నాగేశ్వరరావు లోక్సభలో చెప్పారు. ఆ 100% పెరిగింది తెలంగాణలోనేనని, ఈ ప్రభుత్వం తెలంగాణ నుంచి బియ్యం కొనటం లేదని తప్పుపట్టారు ఆయన. అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. బ్లడ్ బ్యాంక్ నోటీస్ బోర్డులో తేదీలను మార్చకపోవడం అసహనం వ్యక్తం చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని విజిలెన్స్ అధికారులు చెప్పారు. అధిక ధరలపై దేశమంతా గగ్గోలు పెడుతోంటే కేంద్రం మాత్రం ఆర్థిక మాంద్యం రాదని, వచ్చే సీన్ లేదని చెప్తోంది. కానీ ఒక ఎంపీ మాత్రం వంకాయ కొరికి చూపించారు. అటు సంజయ్ రౌత్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ లో చూద్దాం. దేశంలో ఆర్థిక మాంద్యం రాదు, వచ్చే పరిస్థితి లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. 193వ నిబంధన కింద అధిక ధరలపై లోక్సభలో జరిగిన చర్చకి ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు. విపక్షాల విమర్శలకి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. అయితే నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. గత 30 ఏళ్లలో ఏనాడు లేనంతగా ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిందని, లోక్సభలో ధరలపై చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ మండిపడ్డారు. 14 నెలలుగా 2 అంకెల స్థాయిలో ఉందని విమర్శించారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఆకాశానికి దూసుకుపోతుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం పన్నులను బాదేయటంలో చిన్నపిల్లలను కూడా వదలటం లేదని మనీష్ తివారీ నిప్పులు చెరిగారు. ధరల అంశంపై లోక్సభలో చర్చ సందర్భంగా తృణమూల్ ఎంపీ కకోలి ఘోష్ వంకాయ తీసి కొరికారు. వంట గ్యాస్ ధర 600 రూపాయల నుంచి 1100 రూపాయలకు పెరిగినప్పుడు వంకాయల వంటి కూరగాయలను వండటం సాధ్యం కాలేదని, ఇలా కొరుక్కొని తినాల్సి వస్తుందని కకోలి ఘోష్ చెప్పి అందరినీ నవ్వించారు. పత్రాచాల్ ల్యాండ్ స్కామ్ లో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కి ఆగస్టు 4 వరకు ఈడీ కస్టడీ విధించింది పీఎంఎల్ఏ కోర్టు.
స్కామ్లో సాక్షులను సంజయ్ రౌత్ బెదిరించారని ఈడీ ఆరోపించింది. రౌత్ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు ట్రాన్స్ఫర్ అయిందని కోర్టుకు తెలిపింది. ఈడీ 8 రోజుల కస్టడీ కోరితే కోర్టు ఆగస్టు 4 వరకు కస్టడీని అప్పగించింది. 3 రోజుల కస్టడీ చాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఉదయం 8:30 నుంచి 9:30 వరకు తన లాయర్తో రౌత్ కలిసేందుకు అనుమతిస్తామని ఈడీ తెలిపింది. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తగ్గేదేలే అంటూ బీజేపీ సర్కార్కి వార్నింగ్ ఇచ్చారు. హిట్లర్ కూడా గతంలో తనకు ఎదురు లేదని విర్రవీగాడన్నారు. సమయం వచ్చినప్పుడు రెట్టింపు స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మరోవైపు సంజయ్ రౌత్ కుటుంబాన్ని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పరామర్శించారు. శివసేనను అంతం చేయాలనుకున్న వాళ్ల కుట్రలు సాగవన్నారు ఉద్ధవ్. న్యాయపరంగా రౌత్ కుటుంబానికి శివసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 7 రోజుల తర్వాత 5G వేలం పాట ముగిసింది. మొత్తం 71% స్పెక్ట్రమ్ వేలం పాటతో ప్రభుత్వానికి 1,50,173 కోట్ల ఆదాయం వచ్చిందని టెలికాం మంత్రి అశ్వని వైష్ణవ్ చెప్పారు. అంచనాలకు తగినట్టే రిలయన్స్ జియో 88,078 కోట్లతో 74.740 గిగాహెర్ట్జ్ కోసం బిడ్ దాఖలు చేసింది. ఎయిర్టెల్ 43,084 కోట్లతో 19.867 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ కి బిడ్ ఇచ్చింది. ఇక అదాని 212 కోట్లు ఖర్చు చేసి 400 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ని టార్గెట్ చేసింది. గోవా బార్ కేసులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఊరట లభించింది. స్మృతి కూతురు జోష్ ఇరానీ బార్ ఓనర్ కాదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. బార్ లైసెన్స్ కోసం స్మృతి కూతురు దరఖాస్తు చేయలేదని ధర్మాసనం క్లీన్ చిట్ ఇచ్చింది. స్మృతికి ఆమె కూతురు జోష్కి గోవాలో రెస్టారెంట్ గానీ భూమి గానీ ఏం లేదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. తమపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేసిన ఢిల్లీ హైకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. పేషెంట్స్ ని సమీపంలోని మరో హాస్పిటల్కి తరలించారు. అగ్ని ప్రమాదం కారణంగా హాస్పిటల్ సిబ్బంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో ప్రమాదం జరిగింది. గోవింద్ సాగర్ సరస్సులో 7 టూరిస్టులు చనిపోయారు. మరో 4 కాపాడారు సహాయక సిబ్బంది. దివంగత మహానటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన చిన్న కూతురు ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం షాకింగ్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందిన నందమూరి కుటుంబంలో విషాదానికి సంబంధించి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి ఇవాళ చనిపోయారు. ఆమె అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహిస్తారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల ఆమె అమెరికా నుంచి రావాల్సింది. మృతదేహానికి ఎంబామింగ్ చేశారు. ఉమామహేశ్వరి కళ్ళని కుటుంబ సభ్యులు దానం చేశారు. ఉమామహేశ్వరి నివాసానికి భౌతికాయాన్ని చేర్చారు. నందమూరి తారక రామారావు 4వ కుమార్తె ఉమామహేశ్వరి సూసైడ్ కి కారణం సమస్యలే అని తెలుస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్య మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. వాటి ఫలితంగానే ఇవాళ సూసైడ్ చేసుకున్నట్టు చెబుతున్నారు కుటుంబీకులు. ఉదయం 10 గంటల సమయంలో ఉమామహేశ్వరి ఇంటికి వచ్చారు చిన్న కూతురు దీక్షిత, ఆమె భర్త. వాళ్లతో మాట్లాడి బెడ్రూంలోకి వెళ్లిన ఉమామహేశ్వరి మధ్యాహ్నం 2 గంటలైనా బయటకు రాకపోవడంతో తలుపు తట్టేలోపే ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది. ఎంతకీ తీయకపోవడంతో బలవంతంగా తెరిచిన కుటుంబీకులకి చున్నీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు ఉమామహేశ్వరి. అయితే మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కూతురు దీక్షిత పోలీసులకి ఫోన్ చేసి చెప్పారు. 2:45 సమయంలో పోలీసులు జూబ్లీహిల్స్లోని ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు పోలీసులు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఉమామహేశ్వరి ఇంటికి తరలి వస్తున్నారు. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, చంద్రబాబు, నారా లోకేష్ సహా పలువురు ఎన్టీఆర్ కుటుంబీకులు జూబ్లీహిల్స్లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్కి ఈ సమాచారాన్ని అందించారు. పలువురు ఉమామహేశ్వరి మృతిపై సంతాపం తెలుపుతున్నారు. పలువురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. బాలకృష్ణ, చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పటికే వచ్చారు. విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్కి సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఉమామహేశ్వరి మృతితో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె ఇంటికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, ప్రముఖులు విచ్చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె అల్లుడికి సమాచారం అందించారు. వాళ్లు రేపు తిరిగొచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉమామహేశ్వరి మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇటీవలే ఉమామహేశ్వరి కుమార్తె పెళ్లి జరిగింది. చాలా రోజుల తర్వాత ఆ నిశ్చితార్థ సమయంలోనే చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిశారు. ఈలోపే ఇంతటి విషాదం జరగడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఉమామహేశ్వరి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్లుండి అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. సిఆర్పిసి సెక్షన్ 174 కింద కేసు నమోదైంది. మెతుకు సీమలో రైలు కూత, స్టెప్పులేసిన ఏపీ డిప్యూటీ సీఎం, కార్మిక దినోత్సవంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. జనగామ చిన్నారి డెత్ కేసులో మిస్టరీ వీడింది. కన్న తల్లే హంతకురాలని తేల్చారు పోలీసులు. అనారోగ్య కారణాలు, ఎదుగుదల లోపంతోనే చంపేసినట్టు గుర్తించారు. భర్త భాస్కర్ కంప్లైంట్తో హంతకురాలు ప్రసన్నపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు జనగామ పోలీసులు. ఖమ్మం సత్తుపల్లిలో పర్యటించారు నాగబాబు. భారీగా అభిమానులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. జనసేన కార్యకర్త ఆళ్ల నరేష్ కి ప్రమాద బీమా చెక్ అందజేసే కార్యక్రమంలో తోపులాట జరిగింది. బాసరలో తిండి బాలేదని విద్యార్థులు గోల పెడుతుంటే ఏపీలోని నన్నయ్య బాలికల హాస్టల్ క్యాంటీన్లో ఉప్మాలో కప్ప ప్రత్యక్షమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలోని నన్నయ్య బాలికల క్యాంటీన్లో బాలికలు ఉప్మా తిన్న తర్వాత అందులో కప్పను గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. మెతుకు సీమ కోసం రైలు వచ్చింది. అలాగే రైతన్నల ఎరువుల కోసం 20 ఏళ్ల కలైన ర్యాక్ పాయింట్ కూడా కొలువుదీరింది. తొలిసారిగా గూడ్స్ రైలుకి మంత్రి హరీష్ రావు స్వాగతం పలికారు. అలాగే ర్యాక్ పాయింట్ ను ప్రారంభించారు. మెదక్కు రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించిందని మంత్రి హరీష్ రావు చెప్పారు. లక్షల టన్నుల ఎరువుల కోసం ఈ ర్యాక్ పాయింట్ ఉపయోగపడుతుందని చెప్పారు హరీష్ రావు. కర్నూలు జగన్నాథ ఘాటులో పండుగ వాతావరణం నెలకొంది. ఒకే చోట కట్టిన 10,000 టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాలు జరిగాయి. 3 ఏళ్ల నుంచి ఆగిపోయిన పనులు పూర్తయి లబ్ధిదారులంతా పండుగ వాతావరణంలో ఇళ్లలోకి వెళ్లారు. మంత్రులు బుగ్గన, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ప్రభుత్వ పథకాలు పొందుతున్న మహిళా లబ్ధిదారులతో కలిసి డాన్స్ చేశారు డిప్యూటీ సీఎం. ఉల్లాసంగా స్టెప్స్ వేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండలో ఆటో నడిపి హల్చల్ చేశారు. త్రిచక్ర పొదుపు సంఘం కార్మికులను సన్మానించారు. వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చింతగట్టు నుంచి ఎర్రగట్టుగుట్ట వరకు ఆయనే స్వయంగా ఆటో నడుపుకుంటూ వెళ్లారు. మహబూబాద్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ షర్ట్ ధరించి ఆటో డ్రైవర్తో ర్యాలీలో పాల్గొన్నారు. ఈయన యాదాద్రి జిల్లాలో వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ వారం రోజులుగా దీక్ష చేస్తున్నారు వీఆర్ఏలు. వారికి పోచంపల్లి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. కొత్తగూడెం పోచంపల్లి రహదారిపై వంటవార్పు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎంఈఓ కార్యాలయం దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల విలీనంలో భాగంగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు విద్యార్థుల తరలింపుతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాతో కలిసి ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు పేరెంట్స్. చికోటి ప్రవీణ్ పై ఈడీ ప్రశ్నల వర్షం. మాదాపూర్ కాల్పుల కేసులో 2 అరెస్టు. హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షాలు. కేరళలో వర్ష బీభత్సం. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. కసినో మనీ ల్యాండరింగ్ కేసులో చికోటి ప్రవీణ్ మాధవరెడ్డిని తొలి రోజున ఈడీ ప్రశ్నించింది. బ్యాంక్ స్టేట్మెంట్స్ తో విచారణకు చికోటి హాజరయ్యారు. చిన్న కిరాణా కొట్టు నడుపుకునే చికోటి ప్రవీణ్ టీఆర్ఎస్ నేతల అండదండలతోనే దేశ విదేశాల్లో కసినో నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో జల్సాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మాదాపూర్లో కాల్పుల కేసులో పోలీసులు 2 అరెస్ట్ చేశారు. జహీరాబాద్ లో జిలానీ, ఫిరోజ్ అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితుడు ముజ్జీ పరారీలో ఉన్నాడు. నిందితుడు రియల్టర్ పై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇస్మాయిల్ చనిపోయాడు. జహంగీర్ కి గాయాలయ్యాయి. ఒక్కసారిగా కురిసిన కుండపోతతో భాగ్యనగరం మళ్లీ తడిసి ముద్దైంది. ఆకస్మిక వానకు టోటల్ సిటీ అంతా వణికిపోయింది. దాదాపు 2 గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసిన భారీ వర్షం నగరంలోని రోడ్లన్నింటినీ చెరువులుగా మార్చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో సాధారణం కంటే 100% పైగా వర్షపాతం నమోదైంది. ఎమిరేట్స్ నుంచి వచ్చి మంకీపాక్స్ తో చనిపోయిన కేరళ యువకుడి జీనోమ్ సీక్వెన్స్ కి చేపడుతున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మృతుడితో సన్నిహితంగా ఉన్న అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, వైద్య సిబ్బందిని హై రిస్క్ గా గుర్తించి వారిని అబ్జర్వేషన్ లో ఉంచినట్టు వీణా జార్జ్ వివరించారు. మరోవైపు ఢిల్లీలో నైజీరియా దేశస్థుడికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది. ఇది దేశంలో 6వ మంకీపాక్స్ కేసుగా నమోదు చేశారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో యాక్టివ్ అయిన కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని, వంగవీటి రాధాను కలిశారు. హైదరాబాద్ లో వీరిద్దరి భేటీ జరిగింది. ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యారు కేశినేని చిన్ని.
సేవా కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాను చిన్ని కలవటం రాజకీయంగానూ ఆసక్తి రేపుతోంది. సేవా కార్యక్రమాలపైనే వీరిద్దరూ చర్చించారని చెబుతున్నారు. ఢిల్లీలో ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ నేతలు ఏకంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు ధర్నా చేశారు. ఈడీ కేసులో అరెస్ట్ అయిన మంత్రి సత్యేంద్ర జైన్, ఎక్సైజ్ విధానంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మంత్రి మనీష్ సిసోడియాను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. త్వరలో ఎన్నికలు జరిగే గుజరాత్లో ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని సోమనాథ్లో జరిగిన సభలో ప్రకటించారు కేజ్రీవాల్. ఒకవేళ తాము ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని కేజ్రీవాల్ చెబుతున్నారు. దేవభూమి కేరళ కుండపోత వర్షాలతో అల్లాడుతోంది. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొన్ని చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. కేరళలో ఎక్కడ చూసినా బీతావహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. కేరళలో హైదరాబాద్ గచ్చిబౌలి మై హోమ్ హబ్ ప్రాంగణంలోని దేవాలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీమన్నారాయణ రామానుజ జినజీయర్ స్వామి ప్రేరణతో 9 కలశాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మై హోమ్స్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు రామేశ్వరరావు కుటుంబ సభ్యులు.